హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిఎం స్టడీ సర్కిల్. ఈరోజు మనం శాతవాహనుల గురించి పూర్తిగా నేర్చుకుందాం. క్లాస్ జాగ్రత్తగా వినండి. ఈ క్లాస్ ముందు కంటే లోపలికి వెళ్తున్న కొలది కూడా చాలా కొత్త విషయాలు అనేది మీకు తెలియడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. శాతవాహనులు 456 సంవత్సరాలు ఆంధ్రాతో పాటు భారతదేశంలోని చాలా ప్రాంతాన్ని పాలించారు. మౌర్య సామ్రాజ్యం తరువాత అంతటి ఖ్యాతి పొందినటువంటి ఏకైక దక్షిణ భారత రాజవంశం శాతవాహనులు. సామాన్య శకానికి పూర్వం 225 నుండి సామాన్య శకం 225 వరకు 30 మంది రాజులు నిర్విరామంగా పాలించారు ఈ వంశంలో. ముందుగా వారి చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడినటువంటి ఆధారాల గురించి చూద్దాం. అందులో మొదటిది శాసనాధారాలు. అవి నానాగఢ్ శాసనం, అలాగే నాసిక్ శాసనం, అమరావతి శాసనం, మేకధోని శాసనం, చినగంజాం, అలాగే కొడవలి శాసనం వంటివి వీరి యొక్క చరిత్రని మనకి తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కూడా శాతవాహనులు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వేయించినవే. ఇవన్నీ కూడా ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిలో వేయించడం జరిగింది. అప్పట్లో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రాకృతం మాట్లాడేవారు. అంతేకాకుండా బౌద్ధులకు పాలి మరియు ప్రాకృతం అనేవి పవిత్రమైనటువంటి భాషలుగా ఉండేవి. అలాగే వైదిక మతం అవలంబించే వారికి సంస్కృతం పవిత్రమైనటువంటి భాష. వీరి పాలనా సమయానికే ఆంధ్రాలో బౌద్ధం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. సామాన్య జనం, వర్తకులు అధికంగా బౌద్ధాన్ని ఆదరించారు. దీనికి నిదర్శనం బట్టిపోలు శాసనం. అందులో కుబేరకుడు అనేటువంటి రాజు ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నట్లు, నిగమ సభలు అనేవి అతనికి పాలనలో సహాయపడేవని చెప్తూ, అలాగే ఆ నిగమ సభలు బౌద్ధ సంఘానికి చేసినటువంటి దానాలని చెప్తుంది ఈ శాసనం. ఇది శాతవాహన పాలన కంటే ముందుది. దీనిని బట్టి ఆంధ్రా ప్రాంతంలో బౌద్ధం అనేది అశోకుని పాలన కంటే ముందే వ్యాప్తిలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. శాతవాహనుల బ్రాహ్మణులు అయినప్పటికీ ప్రజల్లో ఆదరణ పొందినటువంటి బౌద్ధాన్ని కూడా ఎంతో గౌరవించి ఆదరించారు వీళ్ళు. అందుకే వారి రాజభాష ప్రాకృతమైంది. అలాగే వారి శాసనాలు కూడా ప్రాకృతంలో ఉన్నాయి. ఈ శాసనాలు ఎవరు వేయించారు, ఎప్పుడు వేయించారు, ఇందులో ఏముంది అనేది మనం ముందు మాట్లాడుకుందాం. ఇక్కడే మాట్లాడుకోవడం వల్ల వీటిని మీరు గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కానీ రాజకీయ చరిత్రలో భాగంగా ఇందులో ప్రతి శాసనం గురించి వస్తుంది. వాటి గురించి మనం అక్కడ చర్చిద్దాం. అలాగే ఇక శాతవాహనులే కాకుండా ఆ కాలం నాటి ఇతర రాజులు, అంటే పొరుగు రాజ్యం రాజులు అనేటువంటి అర్థం అన్నమాట, వారు వేసినటువంటి శాసనాలు కూడా వీరి గురించి సమాచారం అందిస్తున్నాయి. ఇంతకీ ఆ పొరుగు రాజులు ఎవరు, వారి రాజ్యాలు ఏమిటో చూద్దాం. ముందుగా మగధ రాజ్యం. బీహార్లోని పాట్లీపుత్రం లేదా పాట్నా రాజధానిగా గల రాజ్యమే మగధ రాజ్యం. దీనిని మౌర్యులు పాలించిన తరువాత సుంగులు, అలాగే కన్వులు అనేటువంటి వంశస్థుల వారు పాలించడం జరిగింది. తరువాత నేటి ఒరిస్సాలోని కొంత ప్రాంతాన్ని కళింగ రాజ్యం అనే పేరుతో కారవేలుడు పరిపాలించాడు. అలాగే వాయవ్య భారతం అంటే పాకిస్తాన్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, కాశ్మీర్ వంటి ప్రాంతాల వైపు నుంచి విదేశీయులు వచ్చి ఆ ప్రాంతాన్ని ఆక్రమించి పరిపాలించడం జరిగింది. అందులో ఇండో గ్రీకులు, వీరినే యవన్లు అని చెప్పేసి పిలుస్తారు. అలాగే ఇండో పార్థియన్లు, వీరిని పహ్లవాన్లు అని పిలుస్తారు. అలాగే ఇండో స్కితియన్లు, వీరిని సికులు అని చెప్పేసి పిలవడం జరిగింది. వీళ్ళు భారత్లోని వాయవ్య భాగాన్ని ఆక్రమించి రాజ్యాలు ఏర్పాటు చేసుకుని పాలించారు. అంతేకాక వీరు స్థానిక మతాలని అవలంబిస్తూ సామాన్య జనాల్లో కలిసిపోవడానికి ప్రయత్నించారు. కొందరు వైదిక మతం పాటించారు, కొందరు బౌద్ధ మతం పాటించారు ఈ విదేశీయ రాజుల్లో. అలాగే ఇక దక్షిణ భాగం చివరన అనగా తమిళనాడు ప్రాంతాన్ని చోళులు, పాండ్యులు, అలాగే కేరళ ప్రాంతంలో చెర అనేటువంటి రాజవంశాలు పాలించాయి. ఇవి శాతవాహనుల పరిపాలనలో ఉన్నప్పుడు వారు చుట్టూ ఉన్నటువంటి పొరుగు రాజ్యాలు. వీరిలో ముఖ్యంగా మౌర్య వంశంలో గొప్పవాడైనటువంటి అశోక చక్రవర్తి వేయించినటువంటి శిలాశాసనాలు శాతవాహనులను ప్రస్తావించినటువంటి మొట్టమొదటి శాసనాలు. పాత కర్నూలు జిల్లాలోని పత్తికొండ సమీపంలో ఎర్రగుడి మరియు రాజుల మందగిరిలో దొరికాయి ఇతని యొక్క శాసనాలు. అలాగే అశోకుని యొక్క 13వ శిలాశాసనం. ఈ 3 శాసనాలు కూడా శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా ఉండేవారని చెప్పేసి చెప్తున్నాయి. ఇవి కూడా ప్రాకృత భాషలోనే వేయబడ్డాయి. అలాగే మౌర్యులు దక్షిణ ప్రాంతాన్ని సువర్ణగిరి, అదే నేటి జొన్నగిరి, ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించారని చెప్పేసి, అలాగే ఆంధ్ర ప్రాంతము, తెలంగాణ, కర్ణాటక వంటి దక్షిణ ప్రాంతాలు వారి ఏలుబడిలో ఉండేవని చెప్పేసి ఈ 3 శాసనాల వల్ల మనకి తెలుస్తుంది. అలాగే శాతవాహనులు వారి యొక్క సామంతులుగా కొంత రాజ్యాన్ని పాలించారని కూడా ఇవి మనకి చెప్తున్నాయి. తరువాత ముఖ్యమైనటువంటి శాసనం హతిగుంఫా శాసనం. దీనిని కళింగ పాలకుడైనటువంటి కారవేలుడు ప్రాకృత భాషలో ఒరిస్సాలోని ఉదయగిరి కొండల్లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి హతిగుంఫా అనేటువంటి గుహలో
17 లైన్లతో చెక్కించాడు ఈయన. ఈ శాసనం కారవేలుడు శాతవాహనులపై జరిపినటువంటి దాడుల గురించి వివరిస్తుంది. శాతవాహన రాజుల్లో ఒకడైనటువంటి మొదటి శాతకర్ణి పాలనా కాలంలో దండెత్తి కన్నాబెన్నా నది వరకు వచ్చి మూషిక నగరాన్ని హడలగొట్టాడని చెప్పేసి అందులో చెప్పబడింది. కన్నాబెన్నా నది అంటే నేటి కృష్ణా నది అని చెప్పేసి చరిత్రకారుల భావన. కానీ మొదటి శాతకర్ణి చేతిలో అతను ఓడిపోయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క శాసనంలో ఎక్కడా కూడా అతను గెలిచినట్టు ప్రస్తావించలేదు. తరువాత మొదటి శాతకర్ణి వారసులుంటారు కదా, వారి యొక్క కాలంలో కూడా మరల దండెత్తి పితుండా నగరాన్ని నేలమట్టం చేశాడని చెప్పేసి చెప్తుంది ఈ యొక్క హతిగుంఫా శాసనం. పితుండా నగరం అంటే బట్టిప్రోలు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. హతిగుంఫాలానే ఇంకో శాసనం ఉంది, అదే జూనాగఢ్ శాసనం. అయితే దీన్ని వేయించింది మాత్రం శకరాజు అయినటువంటి రుద్రదమనుడు వేయించడం జరిగింది. ఈ శాసనం శాతవాహనుల కాలంలో శకులతో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని వివరిస్తుంది. దీనిని సంస్కృతంలో వేయించడం జరిగింది. ఇందులో వాసిష్ఠీపుత్ర శివశాతకర్ణి తన అల్లుడిని 2 సార్లు ఓడించి బంధువైనందువలన చంపకుండా విడిచిపెట్టినట్లు చెప్పుకున్నాడు ఓ రుద్రదమనుడు. అలాగే ఈ రుద్రదమనుడి యొక్క తాత అయినటువంటి చంతనుడు వేసినటువంటి అంథౌ శాసనం కూడా నాటి పరిపాలనా విధానాన్ని గురించి మనకి తెలియజేస్తుంది. ఇక వీరి చరిత్రను తెలిపేటువంటి సాహిత్య విషయాలు మరియు కొన్ని విదేశీ గ్రంథాలను గురించి చూద్దాం. అందులో ముఖ్యంగా గాథా సప్తసతి, బృహత్ కథ, కాతంత్ర వ్యాకరణం, లీలావతి పరిణయం, సుహృలేఖ, కథా సరిత్సాగరం వంటివి ముఖ్యమైనవి. ఇవి ఎవరు రచించారు, ఇందులో ఏముంది అనే విషయాలు కాసేపట్లో మనం చెప్పుకుందాం, కంగారు పడద్దు. ముందుగా వీరి చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడినటువంటి విదేశీ రచనలు కూడా చూద్దాం. అందులో మొదటిది ఇండికా. దీనిని మెగస్తనీస్ రాయడం జరిగింది. మౌర్య సామ్రాజ్యంలోకి గ్రీకు రాయబారిగా వచ్చాడు మెగస్తనీస్. గ్రీకు భాషలోని భారత్లో తను చూసినటువంటి అనుభవాల్ని వివరించాడు ఈ గ్రంథం ద్వారా. అదే ఇండికా. ఆ గ్రంథంలో ఆంధ్రులకు 30 బలమైనటువంటి కోటలున్నాయని, 1,00,000 కాల్బలం ఉందని, 2,000 గుర్రపు బలం, 1000 గజబలం ఉందని చెప్పేసి వర్ణించాడు ఆయన. అలాగే పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రయన్ సీ అనేటువంటి గ్రంథాన్ని ఒక అజ్ఞాత నావికుడు రచించడం జరిగింది. అంటే అది ఎవరు రచించారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. అందుకనే ఒక అజ్ఞాత నావికుడు రచించాడు అని చెప్పేసి చెప్తాడు. ఇది కూడా రోమన్ సామ్రాజ్యంతో ఆంధ్రులు సాగించినటువంటి వాణిజ్యాన్ని, అలాగే భారతదేశంలోని రేవు పట్టణాలను గురించి వివరించింది ఈ గ్రంథం. అలాగే టాలమీ రచించినటువంటి గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథం కూడా శాతవాహనుల వాణిజ్యం గురించి, బరుకచ్చ, కళ్యాణి, సోపారా, మచిలీపట్నం వంటి రేవు పట్టణాలను గురించి కూడా మనకి వివరించింది ఈ గ్రంథం. అలాగే ప్లినీ లాటిన్ భాషలో రచించినటువంటి నేచురల్ హిస్టరీ అనే గ్రంథం కూడా ఆంధ్రుల సైనిక బలాన్ని వివరించడంతో పాటు ఆంధ్రులు చేసే వాణిజ్యం వల్ల ఐరోపాలోని బంగారం అంతా భారత్కి తరలిపోతుంది అని చెప్పేసి ఆయన అందులో తెలపడం జరిగింది. వీటి తర్వాత మన పురాణాలు కూడా వీరి గురించిన సమాచారాన్ని మనకి అందిస్తున్నాయి. మొత్తం 18 పురాణాలున్నాయి మనకి. అందులో మత్స్య పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం, భాగవత పురాణం, బ్రహ్మాండ పురాణం వంటివి శాతవాహనులు ఆంధ్రభృత్యులని, అలాగే మ్లేచ్చులని చెప్పేసి వర్ణించడం జరిగింది. ఆంధ్రభృత్యులు అంటే సామంతులుగా ఉన్నటువంటి ఆంధ్రులు అని, మ్లేచ్చులు అంటే శూద్రులు అనేటువంటి అర్థం. ఇందులో ముఖ్యంగా మత్స్య పురాణం 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారని చెప్పేసి చెప్తుంది. ఆ 30 మంది రాజులను కూడా ప్రస్తావిస్తూ దీని ఆధారంగా మిగతా ఆధారాలను పోల్చి వీరి యొక్క రాజకీయ చరిత్రని చరిత్రకారులు అంచనా వేయడం జరిగింది. యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మత్స్యపురాణం సంకలనం చేయడం అనేది జరిగింది. ఈ మొదటి శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే ఎవరు, ఈ శివశ్రీ శాతకర్ణి అంటే ఎవరు అనుకోకండి. ఈ 30 మంది రాజుల్లో వాళ్ళు కూడా ఒకళ్ళనమాట. తర్వాత మీకు రాజకీయ చరిత్ర చదివినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే వాయుపురాణంలో దీనికి భిన్నంగా, అంటే మత్స్యపురాణానికి భిన్నంగా 17 మంది రాజులు పరిపాలించారని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మత్స్యపురాణాన్నే చరిత్రకారులు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అలాగే ఋగ్వేదంలో ఒక భాగమైనటువంటి ఐతిరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. విశ్వామిత్రుని సంతతిలో శపించబడినటువంటి కుమారులను ఆర్యావర్తం వదిలి వెళ్లాలని చెప్పేసి అతను చెప్పగా వారే దక్షిణ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారని, వారిలోని ఒక జాతే ఆంధ్రులు అని చెప్పేసి ఆ ఐతిరేయ బ్రాహ్మణం మనకి చెప్తుంది. ఇలా పైన తెలిపినటువంటి వివరాలతో పాటు ఆ కాలం నాటి నాణేలు కూడా మనకి వీరి చరిత్రను తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి ఆధారాలని చెప్పొచ్చు. వీళ్ళు ఎక్కువగా సీసంతో తయారు చేయబడినటువంటి నాణేలను వాడారని తెలుస్తుంది. అలాగే సువర్ణం అని పిలువబడే బంగారు నాణెం, కర్షపనం అని పిలువబడే వెండి నాణెం కూడా వాడుకలో ఉండేది ఆ రోజుల్లో. అలాగే ఒక సువర్ణం అనేది 35 కర్షపనాలతో సమానంగా ఉండేదట. రాగి,
తగరం, సీసంతో కూడినటువంటి మిశ్రమ నాణేలని వాడేవారని చెప్పేసి తెలుస్తుంది మనకి. వీటినే 14 నాణేలు అని చెప్పేసి పిలిచేవారు. కొండాపూర్, కోట్లింగాలు, నాగార్జునకొండ, జోగల్తంబి మొదలైన చోట్ల వీరి నాణేలు దొరికాయి. వీటిపైన సింహం, ఏనుగు, ఉజ్జయిని తోరణం, ఓడబొమ్మలు వంటివి ముద్రించారు వీళ్ళు. అలాగే శకరాజులలాగా నాణేలను ద్విభాషలో ముద్రించారు. అంటే ఒకవైపు ఒక భాష, ఇంకోవైపు వేరొక భాషతో ముద్రించడం వీరి కాలంలో ఒక ప్రత్యేకతగా మారింది. ఇవి వారి గురించి మనకి తెలియజేసే కొన్ని ముఖ్యమైనటువంటి ఆధారాలు. అయితే శాతవాహనుల యొక్క జన్మస్థలం ఏంటి అంటే ఆంధ్రానే చెప్పుకుంటాం మనందరం సామాన్యంగా. కానీ కొంతమంది చరిత్రకారులు దొరికినటువంటి ఆధారాలను బట్టి వారు ఆంధ్రులు కారు అని చెప్పేసి సవాల్ చేశారు. వాళ్ళు ఎవరో చూద్దాం. అందులో వారిది విదర్భ అని వివి మిరాసి పండితుడు వాదించాడు. అలాగే కర్ణాటక అని విఎన్ సుక్తాంకర్, అలాగే మహారాష్ట్ర అని ప్రీటి శ్రీనివాస అయ్యంగర్, జోగల్కర్ వంటి పండితులు వాదించారు. కానీ వారు ఆంధ్రులే అని బలంగా చెప్పింది మాత్రం బార్జెస్, బార్నెట్, రాప్సన్, మారేమండ రామారావు, కె గోపాలాచారి మరియు బండార్కర్ వంటి వాళ్ళు. వీళ్ళు బలంగా వాదించారు వీళ్ళ ఆంధ్రులని. ఈ వివాదాలను వివరంగా రాజకీయ చరిత్ర ముగిశాక వీడియో చివరి భాగంలో మనం చర్చించుకుందాం. ఎందుకంటే ఒకరి గురించి మనకి పూర్తిగా తెలియకుండా వారి గురించి వాదించుకుంటే మనకి ఏమర్థం అవుతుంది. అందుకే చివరన ఈ వివాదాలు, దానికి మిగతా వాళ్ళు తెలిపినటువంటి వివరణ ఏంటో చర్చించుకుందాం వీళ్ళ రాజకీయ చరిత్ర ముగిసిన తర్వాత. అలాగే వీరి యొక్క రాజధాని మీద కూడా సరైనటువంటి స్పష్టత లేదు ఎవరికి. వీరి మొదటి రాజధాని విజయవాడకి దగ్గరలో ఉన్న శ్రీకాకుళం, తరువాత ధాన్యకటకం అని చెప్పింది రాప్సన్, బార్జెస్ మరియు బర్నెట్లు. తర్వాత ప్రతిష్టానపురానికి రాజధానిని మార్చుకున్నారని చెప్పేసి తెలిపారు వీళ్ళు. కానీ నేటి తెలంగాణ ప్రాంతంలోని సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ ప్రాంతంలో వీళ్ళ మూల పురుషుడైనటువంటి శాతవాహనుడి యొక్క నాణేలు దొరికాయి. అలాగే జగిత్యాల జిల్లా కోటిలింగాల్లో రాజ్యస్థాపకుడైనటువంటి శ్రీముఖుని నాణేలు దొరికాయి. వీటిని బట్టి వీరి యొక్క మొదటి రాజధాని కోటిలింగాల ప్రాంతం అని చెప్పేసి చెప్తున్నారు కొందరు చరిత్రకారులు. ఏది ఏమైనా ఇవన్నీ కూడా వారి రాజధానులుగానే ఉన్నాయి. కానీ సాధారణంగా వారి రాజధాని ఏది అని అడిగితే మాత్రం ధాన్యకటకం లేదా అమరావతి అని చెప్పేసి మనం చెప్పాలి. ఇది వారి యొక్క సంస్కృతికి చాలా కేంద్రంగా ఉండింది ఆ రోజులో, ధాన్యకటకం మరియు అమరావతి. కాబట్టి మనం సాధారణంగా వారి యొక్క రాజధాని ఏది అని అడిగితే ధాన్యకటకం అనే చెప్పాలి. ఈ శాతవాహనంలో చివరి రాజు మూడో పులమావి. ఆయన మేకధోనిని రాజధానిగా చేసుకున్నారని చెప్పేసి కొందరు చెప్తారు. ఎందుకంటే ఆయన బళ్ళారి ప్రాంతంలో చివరిలో కొంతకాలం పరిపాలించాడు కాబట్టి. ఇవన్నీ కూడా వారి యొక్క రాజధానులే. కానీ సాధారణంగా వారి రాజధాని ఏది అని అడిగి అందులో ధరణకోట గానీ అమరావతి గాని ఇస్తే మీరు అమరావతి లేదా ధరణకోట అని చెప్పేసి గుర్తించడం మంచిది. అలాగే వీరి యొక్క వంశం మరియు వారి జాతి గురించి సోమదేవి సూరి రచించినటువంటి కథాసరిత్ సంగ్రహంలో ఒక కథ ఉంది. దానినే దీపకర్ణి కథ అని చెప్పేసి పిలుస్తారు. ఇందులో సాతుడు అనేటువంటి యక్షజాతికి చెందినటువంటి వాడు ఒక ముని కూతురు నదిలో స్నానం చేస్తుండగా చూసి ముగ్ధుడయి ఆమెని వివాహం చేసుకుంటాడు. అది తెలిసిన ముని వారిని సింహాలు కమ్మని శపిస్తాడు. దాంతో వారు సింహాలుగా మారిపోతారు. ఒకరోజు దీపకర్ణి అనేటువంటి రాజు వేటకి వెళ్తాడు. అతనికి సంతానం ఉండదు. ఈయన అలా అడవిలో వెళ్తుండగా ఒక బాలుడు సింహం మీద కూర్చొని ఎదురుగా వస్తూ ఉంటాడు. వెంటనే దీపకర్ణి ఆ సింహాన్ని చంపేస్తాడు. అప్పుడు ఆ సింహం కుప్పకూలిపోయి చనిపోతూ తాను సాతుడునని, ఒక మునిశాపం వల్ల ఇలా అయ్యానని ఈ బాలుణ్ణి దత్తత తీసుకోమని చెప్పేసి కోరతాడు దీపకర్ణి. దాంతో దీపకర్ణి ఆ బాలుణ్ణి దత్తత తీసుకుంటాడు. సాతుణ్ణి వాహనంగా కలిగి ఉన్నాడు కాబట్టి అతనే శాతవాహనుడని పేరు పెట్టారు ఈ కథ ద్వారా. అలాగే దీపకర్ణి ద్వారా అతనికి రాజ్యం వచ్చిందని, అతనే శాతవాహన వంశానికి మూల పురుషుడని చెప్పేసి చెప్తారు. మరి దీపకర్ణి అసలు ఎవరు అంటే ఇందాక కుబేరుకుడు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, బట్టిపోలు ప్రాంతాన్ని పరిపాలించేవాడని. ఆ పక్కనే ఒక చిన్న రాజ్యాన్ని ఈ దీపకర్ణి పరిపాలిస్తున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఇంకొక వాదన ఏంటంటే వారు శాతవాహనుడనే బ్రాహ్మణుడికి మరియు నాగజాతికి చెందినటువంటి స్త్రీకి జన్మించాడు, అందుకే వీరు బ్రాహ్మణులయ్యారు అని చెప్పేసి ఒక వాదన ఉంది. అలాగే జైన మత గ్రంథాల ప్రకారం నాగరాజుకు మరియు బ్రాహ్మణ స్త్రీకి కలిగినటువంటి సంతానం అని చెప్పేసి ఒక వాదన ఉంది. దీన్ని జినప్రభ సూరి అనేటువంటి జైన రచయిత కల్ప ప్రదీపలో రచించడం జరిగింది ఈ విధంగా. అలాగే జినప్రభ సూరి ప్రకారం 100 అశ్వాలను అనగా గుర్రాలను దానం చేయడం వలన వీరికి శాతవాహన అనే పేరు వచ్చిందని చెప్పేసి ఆయన ప్రస్తావించడం జరిగింది. కానీ ఏది ఏమైనా వాళ్ళు బ్రాహ్మణులుగానే చెప్పుకున్నారు. వారి యొక్క శాసనాల వల్ల, ఈ గ్రంథాల వల్ల మనకి ఏం తెలుస్తుందంటే వారు బ్రాహ్మణులుగా చలామణి అయ్యారు రాజ్యానికి వచ్చాక. అలాగే వాళ్ళ యొక్క మూల పురుషుడు ఎవరని
ఉన్నాడని తెలుస్తుంది వీటి ద్వారా మనకి శాతవాహనుడు. వీళ్ళు మొదట మౌర్యులకి సామంతులుగా ఉండి తరువాత శ్రీముకుని కాలంలో స్వతంత్రాన్ని ప్రకటించుకొని శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, తర్వాత ఒరిస్సా, కొన్నాళ్ళు మగధను కూడా కైవసం చేసుకుని పరిపాలించారు వీళ్ళు. అలాగే దక్షిణ గుజరాత్ను కూడా. ఇప్పుడు వారి యొక్క రాజకీయ చరిత్రను చూద్దాం. ముందుగా పురాణాలు పేర్కొన్నటువంటి 30 మంది రాజులు వరుస క్రమంలో చూడండి ఈ విధంగా ఉన్నాయి. వీరి యొక్క వరుస క్రమం మీద మిమ్మల్ని చాలాసార్లు ప్రశ్నించడం జరుగుతుంది, మీరు గుర్తుంచుకోవాలి. మొదటివాడు శ్రీముకుడని, అలాగే రెండో వాళ్ళెవరు, మూడో వాళ్ళెవరు, ఆరో వాళ్ళెవరు, రెండో శాతకర్ణి, అలాగే 17వ వాళ్ళెవరు, హలుడు, అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నోవాడు అంటే 23వ అని చెప్పాలి మీరు. అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి ఎన్నోవాడంటే 27వ, కుంతల శాతకర్ణి ఎన్నోవాడంటే 13వ. ఈ విధంగా వారి యొక్క సంఖ్య మీద అంటే వారి యొక్క వరుస క్రమం మీద కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది, అందుకే వీటిని గుర్తుపెట్టుకోవాలి. అయితే పురాణాల ప్రకారం శ్రీముకుడే వారి యొక్క మొదటి రాజు. శాతవాహనుడు వీరి యొక్క మూలపురుషుడైనప్పటికీ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించింది శ్రీముకుడు. అందుకే పురాణాలు శ్రీముకుడినే ఆద్యుడిగా పేర్కొంటున్నాయి. అందుకే ముందుగా అతని నుంచి వారి యొక్క రాజకీయ చరిత్రని ప్రారంభిద్దాం. శ్రీముకుడే అశోకునికి సమకాలికుడిగా ఉండి తరువాత స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. పురాణాలు ఇతన్ని శిశుక, సింధుక, చిముక, బలిపుచ్చుక అని సంబోధించాయి. 23 సంవత్సరాలు పాలించాడు ఈయన. ఇతని యొక్క నాణేలు కోటిలింగాల్లో దొరికాయి. ఈ నాణేలపైన ఇతన్ని రణగోభద్ర, రణగోస్వామి అని పేర్కొనడం జరిగింది. అలాగే వీటిపై ఏనుగు మరియు ఉజ్జయిని సింహం కూడా ముద్రించడం జరిగింది. కాలక సూరి అనేటువంటి జైన గురువు ద్వారా జైన మతాన్ని సేకరించాడు ఈయన. అనేక జైన స్తూపాలను రాజధానిలో నిర్మించాడు. కానీ తరువాత దేశంలో జరుగుతున్నటువంటి బ్రాహ్మణ మతోద్ధరణ ఉద్యమాన్ని గుర్తించి అలాగే వాటి నుండి తను కొత్తగా నిర్మించుకున్నటువంటి తన రాజ్యాన్ని సంరక్షించుకోవడానికి వైదిక మతంలోకి మరలా వచ్చాడు శ్రీముకుడు. అందుకే జైన గ్రంథాలు ఇతని యొక్క పాలన చివరి కాలంలో ప్రజాభిమానం కోల్పోయాడని చెప్పేసి అలాగే క్రూరుడుగా తయారయ్యాడని చెప్పేసి పేర్కొన్నాయి. ఇతను మహారాష్ట్రాన్ని పాలించేటువంటి మహారథులను ఓడించి వారిని సామంతులుగా చేసుకుంటాడు. అంతేకాకుండా వారితో వైవాహిక సంబంధాలు పెట్టుకోవాలని చెప్పేసి భావించి తన కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణిని మహారథుడైనటువంటి త్రణకైరో యొక్క కుమార్తె నాగానికతో వివాహం జరిపించాడు. ఇది తన రాజ్యాన్ని బలపరుచుకోవాలనే దూరదృష్టితో ఆయన చేసినటువంటి చర్యగా భావించవచ్చు. ఇక ఈయన తరువాత ఇతను కొడుకు అంటే ఈ మొదటి శాతకర్ణి కొంచెం చిన్నవాడైనందువలన అతని తమ్ముడు కన్హ లేదా కృష్ణ సింహాసనాన్ని అధిష్ఠానించాడు. ఇతను దాదాపు 18 సంవత్సరాలు పాలించడం జరిగింది. ఇతను నాసిక్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది మనకి. ఇతని యొక్క నాణేలు మహారాష్ట్రలోని నేవాసాలో దొరికాయి. ఇతని యొక్క ఆస్థానంలో మహామాతృడు అనేటువంటి ఉద్యోగి నాసిక్లో బౌద్ధుల కోసం ఒక గుహాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ వేయించినటువంటి శాసనమే శాతవాహనులు వేయించినటువంటి మొట్టమొదటి శాసనంగా గుర్తిస్తారు. అలాగే ఇతని యొక్క పరిపాలనా కాలంలోనే ఉత్తర భారతదేశం నుండి భాగవత మతం ఆంధ్రాలోనికి ప్రవేశించింది. భాగవత మతం అంటే శ్రీకృష్ణుడి యొక్క ఆరాధన. ఇతని తరువాత శ్రీముకుని కొడుకైనటువంటి మొదటి శాతకర్ణి అధికారంలోకి వచ్చాడు. మొదటి శాతవాహనుల్లో గొప్పవాడు మొదటి శాతకర్ణి. ఇతన్ని మత్స్యపురాణం మల్లకర్ణ అని చెప్పేసి సంబోధించింది. ఈయన కూడా 18 సంవత్సరాలు పాలించాడు. ఇతను గురించి తన భార్య నాగానిక వేయించినటువంటి నానాగఢ్ శాసనం మనకి తెలియజేస్తుంది. ఇందాకడ నానాగఢ్ శాసనం గురించి మనం చెప్పాం కదా ఆధారాల్లో, దాని గురించి ఇక్కడ వస్తుంది, మీరు గమనించాలి. నానాగఢ్ శాసనం అనేది ఎవరు వేయించారు? మొదటి శాతకర్ణి యొక్క భార్య నాగానిక వేయించడం జరిగింది ప్రాకృత భాషలో. ఇందులో మొదటి శాతకర్ణి గురించి ఈ విధంగా వివరించింది ఆవిడ: వీరుడు, సూర్యుడు, అప్రతిహత చక్రుడు, అలాగే దక్షిణ పదాపతి అని చెప్పేసి వర్ణించింది ఆవిడ. ఈ శాసనంలో ఇతని యొక్క బొమ్మని, అలాగే నాగానిక మామయ్య అయినటువంటి శ్రీముకుడు ఆయన యొక్క బొమ్మ, అలాగే నాగానికి తండ్రి అయినటువంటి త్రణకైరో మరియు ఆమె కుమారుల యొక్క ప్రతిమలు కూడా అక్కడ చెక్కించింది ఈవిడ. శ్రీముకుణ్ణి రాయసిముక శాతవాహన సిరిమతో అని చెప్పేసి ప్రస్తావించింది ఈ శాసనంలో. అంతేగాక తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి తన తండ్రి వంశస్థుల సహాయంతో రాజ్యాన్ని విస్తరించినటువంటి విధానం గురించి వివరించింది ఈవిడ. మగధ సామ్రాజ్యంలో మౌర్యులను తొలగించి శుంగుల అధికారంలోకి వస్తారు ఇతని కాలంలో. పుష్యమిత్ర శుంగుడు అధికారాన్ని చెలాయిస్తాడు మగధలో. ఈ సమయంలోనే మొదటి శాతకర్ణి అతన్ని లెక్క చేయక మాల్వా ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు. తరువాత పుష్యమిత్ర శుంగుడిని కూడా ఓడిస్తాడు. ఇతన్ని ఓడించిన తరువాతే మొదటి శాతకర్ణి తన నాణేలపైన ఉజ్జయిని చిహ్నాన్ని ముద్రిస్తాడు. ఎందుకంటే మాల్వాకి అప్పట్లో రాజధానిగా ఉజ్జయిని ఉండేది. అలాగే ఇతను
పరమ వైదికుడని, 2 అశ్వమేధ యోగాలు, ఒక రాజసీ యోగం, అప్తోర్యమ, అలాగే అనారంభణీయ, త్రిరాత్ర, దశరాత్ర, త్రయోదశి రాత్రి వంటి వైదిక కృతులు నిర్వహించి బ్రాహ్మణులకు అనేక దానాలు చేశాడని చెప్పేసి తెలపబడింది అందులో. బ్రాహ్మణులకు భూమిని ఏ పన్నులు కూడా లేకుండా దానం చేశాడు ఈయన. ఇలా దానం చేసినటువంటి మొట్టమొదటి చక్రవర్తిగా మొదటి శాతకర్ణి నిలిచాడు. అంతేకాక ఆవులు, గొర్రెలు, ఏనుగులు, వెండి నాణ్యాలు, వాటిల్ని కర్షపణాలు అంటారు, వాటిల్ని కూడా దానంగా ఇచ్చాడు ఈయన. ఇవన్నీ కూడా ఈ నానాగఢ్ శాసనంలో ఆవిడ వివరించింది. ఇటీవల పూనాలో అశ్వమేధం చేసినట్టు చూపిస్తున్నటువంటి కొన్ని నాణాలు ఈయనకు సంబంధించినవి బయటపడడం జరిగింది. ఇవి ఈ అశ్వమేధ యోగాన్ని నిజమే అని సూచిస్తూ ఉన్నాయి. అయితే ఇన్ని వైదిక కృతులు చేసినటువంటి ఈ రాజు గురించి వివరిస్తున్నటువంటి ఈ శాసనం, అంటే ఈ నానాగఢ్ శాసనం అనేది ఒక బౌద్ధ గుహలో ఉండటం గమనించదగ్గ విషయం. అలాగే మొదటి శాతకర్ణి కాలంలో జరిగినటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, కళింగను పాలించే కారవేలుడు శాతవాహన సామ్రాజ్యంపై దాడి చేయడం. దీని గురించి మనకి కారవేలుడి యొక్క అతిగుంఫా శాసనం మరియు చుల్ల కళింగ జాతక కథ లేదా చుల్ల కళింగ జాతక కథలు మనకి తెలియజేస్తున్నాయి. కారవేలుడు తీరాంధ్రాన్ని ఆక్రమించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దాడి చేస్తాడు. పైగా మొదటి శాతకర్ణి యొక్క రాజ్య విస్తరణని సహించలేనటువంటి విదర్భ ప్రాంతం, అంటే బీరారు ప్రాంతంలో ఉండేటువంటి భోజకులు, అలాగే పైఠాన్ అంటే ప్రతిష్టానపురం చుట్టుపక్కల ప్రాంతంలో నివసించేటువంటి పీటినికులు, అలాగే మహిషకులు అంటే మునుపటి నల్గొండ, కరీంనగర్ ప్రాంతంలో ఉండే ఈ స్థానిక జాతులు వారు, వీళ్ళు మహిషకులు అనేటువంటి వారు, వీరందరూ కూడా కారవేలుణ్ణి సహాయం చేయమని చెప్పేసి అడుగుతారు. ఈ దాడికి ఉరుగులుపుతారు అన్నమాట. అతిగుంఫా శాసనం ప్రకారం కారవేలుడు శాతకర్ణి రాజ్యంపై దండెత్తి కన్నాబెన్నా నది వరకు పురోగమించి మూషిక నగరాన్ని హడలగొట్టాడు అని చెప్పేసి చెప్పబడింది అందులో. మూషిక నగరం అంటే కొండాపురం అని చెప్పేసి కొందరు చరిత్రకారుల యొక్క అభిప్రాయం. కానీ ఇతను ఇందులో విజయం సాధించినట్లు ఈ శాసనంలో తెలపలేదు, మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం. కానీ చుల్ల కళింగ జాతకం ఏం చెప్తుందంటే కళింగాధిపతి పైన మొదటి శాతకర్ణి విజయం సాధించాడు అని చెప్పేసి చెప్తుంది. దీనివల్ల ఇతను కారవేలును ఓడించినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇన్ని విజయాలు సాధించినటువంటి మొదటి శాతకర్ణి చిన్న వయసులోనే మరణించడం జరుగుతుంది. అతని కుమారులు కూడా చిన్నవారు కావడంతో ఇతని యొక్క రాజ్య భారాన్ని భార్య అయినటువంటి నాగానిక కొంతకాలం మోయాల్సి వస్తుంది. తన తండ్రి త్రణకైరో సహాయంతో రాజ్యాన్ని ఈవిడ పాలించినట్లు తెలుస్తుంది. చాలా ఆధ్యాత్మిక చింతన గల స్త్రీ నాగానిక. ఈవిడ వేయించినటువంటి నానాగఢ్ శాసనాన్ని బట్టి మనకి తరువాత అధికారంలోకి వచ్చింది ఈమె కొడుకైనటువంటి, అంటే మొదటి శాతకర్ణికి ఈమెనికి జన్మించినటువంటి వేదసిరి అనేటువంటి వాడు. ఇతనికే పూర్ణోత్సంగ అనేటువంటి బిరుదుంది. ఈ వేదసిరి పాలనా కాలంలోనే నాగానిక నానాగఢ్ శాసనాన్ని వేయించింది. వేదసిరి లేదా పూర్ణోత్సంగుడు ప్రతిష్టానపురం రాజధానిగా చేసుకుని పాలించినట్లు తెలుస్తుందో మనకి. పూర్ణోత్సంగ అనేటువంటి బిరుదుకు అర్థం శుంగులను నిర్జించినవాడు అనేటువంటి అర్థం వస్తుంది. ఇతని సోదరులైనటువంటి శతసిరి మాలవ ప్రాంతాన్ని, సిరిశాతవాహనుడు సోర్ణరక అనేటువంటి ప్రాంతాన్ని ఇతనితో విభేదించి పాలించినట్లుగా మనకి తెలుస్తుంది. దీనివల్ల రాజ్యం బలహీనపడిందని చెప్పేసి భావించి కారవేలుడు మరలా దాడి చేస్తాడు. పూర్వం ఇతన్ని ఆహ్వానించినటువంటి భోజిక, పీటిక మరియు మహిష్కలు అనేటువంటి వారు ఉన్నారు కదా, వారిని తన వైపుకి తిప్పుకుంటాడు. ఇందులో మహిష్కలను పూర్తిగా ఓడిస్తాడు ఈయన. మహిషకాధిపతి అని చెప్పేసి పిలవడం కూడా జరుగుతుంది ఇతన్ని తర్వాత. సో ఈ మహిష్కులను ఓడించి కృష్ణానది వరకు పురోగమించి పితుండా నగరాన్ని ధ్వంసం చేస్తాడు. దీని గురించి మనకి అతిగుంఫా శాసనం తెలియజేస్తుంది. పితుండా నగరం అనగా ఇందాకడే చెప్పుకున్నాం ప్రతిపాలపురం లేదా బట్టిప్రోలు. అలాగే గుంటుపల్లిలో దొరికినటువంటి శాసనంలో కళింగరాజు మహిషకాధిపతి అని చెప్పేసి వర్ణించడం జరిగింది. ఈ మహిషకాధిపతే కారవేలుడు. ఈయనే మహిషకులను ఓడించాడు అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక ఈ వేదసిరి తర్వాత ఈ శాతవాహన రాజుల్లో చెప్పుకోదగ్గ రాజు ఎవరైనా ఉన్నారంటే అతను రెండవ శాతకర్ణి. రెండవ శాతకర్ణి కూడా చాలా గొప్ప వీరుడు మొదటి శాతకర్ణిలాగా. ఇతను దాదాపు 56 సంవత్సరాలు పాలించాడు. ఇంతకాలం పాలించినటువంటి ఏకైక శాతవాహన రాజు రెండవ శాతకర్ణి. ఎవరు కూడా ఈయనంత సుదీర్ఘకాలం పరిపాలించలేదు ఈ వంశంలో. ఇతనికి ముందు వచ్చినటువంటి రాజులు కోల్పోయినటువంటి చాలా ప్రాంతాలని తిరిగి ఆక్రమించి మరలా తన పాలనలోకి తెచ్చుకున్నాడు రెండవ శాతకర్ణి. సాంచీలో ఈయన శాసనం ఒకటి దొరికింది. సాంచీ స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు ఈయన. వాసిష్ఠిపుత్ర ఆనందుడు అనేటువంటి కళాకారుడు ఇక్కడ ఈ శాసనాన్ని లిఖించినట్లు తెలుస్తుంది. ఆనందుడు రెండవ శాతకర్ణి కళాకారుల్లో ఒక ప్రముఖుడు. రెండవ శాతకర్ణి కాలంలోనే శకులకు శాతవాహనులకు మధ్య సంఘర్షణ మొదలైంది. శకుల్లో 2 ముఖ్యమైనటువంటి శాఖలు ఉన్నాయి. అందులో ఒకటి కార్దమక వంశం. ఉజ్జయిని రాజధానిగా వీళ్ళు మధ్యప్రదేశ్,
గుజరాత్ లోని కొంత భాగాన్ని పరిపాలించేవారు. ఈ వంశస్థాపకుడు శంతనుడు. అలాగే ఈ వంశంలో గొప్పవాడు రుద్రదమనుడు. శకుల్లో ఇంకొక ప్రముఖమైనటువంటి శాఖ క్షహరాట వంశం వారు. వీళ్ళు మాండసూర్ రాజధానిగా చేసుకుని పరిపాలించారు. భూమకుడు ఈ వంశాన్ని స్థాపించాడు. నహపానుడు అనేవాడు ఈ వంశంలో గొప్పవాడు. ఈ నహపానుడి యొక్క అల్లుడే వృషభదత్తుడు. అయితే ముందు క్షహరాట వంశం వారు రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. వీరి తర్వాతే కార్దమక వంశం వారు వారి యొక్క వంశం పేరుతో రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. వీరితో శాతవాహనులకు సుదీర్ఘమైనటువంటి ఘర్షణలు జరిగాయి. ఈ రాజకీయ చరిత్రలో చాలా చోట్ల వీరి గురించి ప్రస్తావన వస్తుంది, మీరు గమనిద్దురు గాని. అందుకని ఈ రెండు శాఖలను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ముందుగా 2వ శాతకర్ణి విదిశని ఆక్రమిస్తాడు. అనగా తూర్పు మాల్వా అనేటువంటి ప్రాంతం. దీనికి ఉజ్జయిని ప్రధాన నగరంగా ఉండేది. తరువాత కళింగను కూడా జయిస్తాడు ఈయన. శకులు మగధని పాలిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు శకులు కళింగపైకి దాడి చేస్తారు. అప్పుడు వారిని ఓడించి తరిమివేస్తాడు ఇతను. అంతేకాకుండా వారిని ఓడించి ఈయన మగధను కూడా ఆక్రమించి 10 ఏళ్ల పాటు పాలిస్తాడు. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మాల్వా ప్రాంతాల్లో ఇతని యొక్క నాణేలు దొరికాయి. అంటే ఇవన్నీ కూడా ఇతని పాలనా కాలంలో ఉండేవని చెప్పేసి అర్థం చేసుకోవాలి మనం వీటి ద్వారా. ఇతని నాణేలపైన ఇతన్ని రాణాసిరి శతకనిక అని వర్ణించడం జరిగింది. ఇతని తర్వాత లంబోదరుడు అధికారంలోకి వస్తాడు. లంబోదరుని యొక్క పాలనా కాలంలో శకులు విజృంభించారు. క్షహరాట వంశస్థులు గుజరాత్, కతేవాడ ప్రాంతాలని ఆక్రమించేయడం జరుగుతుంది. నహపానుడు మహారాష్ట్రలోని చాలా భాగాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఇతని తరువాత అపీలకుడు వస్తాడు. ఇతని నాణేలు మనకి ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలోని మల్లార్లో దొరికాయి. ఇతను ఓడించి కణువులు మగధని స్వాధీనం చేసుకున్నారు. ఇది అపీలకుడు గురించి. ఆ తరువాత చెప్పుకోదగ్గ రాజు కుంతల శాతకర్ణి. ఇతని కాలంలో సంస్కృతం రాజభాషగా మారింది. దీని వెనుక ఒక చాలా పెద్ద కథ ఉంది. అంటే అప్పుడు దాకా ఉన్నటువంటి ప్రాకృతాన్ని పక్కకు పెట్టి సంస్కృతాన్ని ఇతను రాజభాషగా చేసుకోవడానికి ఒక పెద్ద కథ ఉంది. కుంతల శాతకర్ణి దగ్గర ప్రతిష్టానపురానికి చెందినటువంటి గుణార్జుడు అనేటువంటి వాడు మంత్రిగా పనిచేసేవాడు. అలాగే శర్వవర్మ అనేటువంటి అతను కూడా మంత్రిగానే పనిచేసేవాడు ఆయన దగ్గర. కానీ వారందరిలోకి కూడా గుణార్జుడంటేనే రాజుకి అత్యంత ప్రేమ, మరియు ఈయన కూడా రాజుతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. కుంతల శాతకర్ణికి అనేక మంది భార్యలు ఉండేవారు. వారితో ఒకరోజు ఆయన ఒక స్నానవాటికలో స్నానం చేస్తూ ఉండగా సరదాగా వారిపైకి నీళ్లు జల్లాడు ఈయన. అందులో పంజాబ్ ప్రాంతానికి చెందినటువంటి ఒక భార్య సంస్కృతంలో మోదకై ద్రేవ పరితాడయామాం అని అంటుంది. అంటే కొట్టొద్దు స్వామి, తగులుతున్నాయి నీళ్లు అని చెప్పేసి అర్థం. కానీ సంస్కృతం రాని కుంతల శాతకర్ణి మోదకై అనేటువంటి పదాన్ని పట్టుకొని ఆమెకు ఆకలేస్తుందేమో అని చెప్పేసి భావించి పనివారితో చెప్పి ఉండ్రాలు తెప్పిస్తాడు ఆవిడికి. దాంతో ఆమె అది కూడా తెలీదా నీకు అని చెప్పేసి వెకిలిగా నవ్వుతుంది. అక్కడున్నటువంటి అందరూ కూడా ఆయన్ని చూసి నవ్వుతూ ఉంటారు. దీంతో దుర్యోధనుడికి కలిగినటువంటి అవమానంగా భావించి బాధతో తాను వెంటనే సంస్కృతం నేర్చుకోవాలని తన మంత్రులకి చెప్తాడు. గుణార్జుడు సంస్కృతం నేర్చుకోవడం చాలా కష్టం స్వామి, అది నేర్చుకోవాలంటే 6 సంవత్సరాలు పడుతుంది అని చెప్పేసి చెప్తాడు. 6 సంవత్సరాలు గనక మీరు నాకు టైం ఇవ్వగలిగితే నేను మీకు సంస్కృతాన్ని పూర్తిగా నేర్పిస్తాను అని చెప్పేసి చెప్తాడు. అయితే అక్కడే ఉన్నటువంటి శర్వవర్మ నేను కేవలం 6 నెలల్లోనే మీకు నేర్పించగలుగుతాను అని చెప్తాడు. ఇది విన్నటువంటి గుణార్జుడు వెంటనే నువ్వు గనక రాజుగారికి 6 నెలల్లో నేర్పిస్తే నేను ప్రాకృతాన్ని సంస్కృతాన్ని వదిలివేసి అడవులకు వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్తాడు. వెంటనే శర్వవర్మ నేను అలా చెయ్యకపోతే నీ యొక్క పాదుకులు 12 సంవత్సరాలు మోస్తాను అని చెప్పేసి చెప్తాడు. ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు సవాలు విసురుకుంటాడు. సవాల్ని స్వీకరించినటువంటి శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనేటువంటి ఒక సంస్కృత వ్యాకరణాన్ని రచిస్తాడు. రచించి దాని ద్వారా కుంతల శాతకర్ణికి 6 నెలల్లోనే సంస్కృతం నేర్పించడం జరుగుతుంది. దీంతో బాధతో ఓడిపోయానన్నటువంటి దిగులుతో గుణార్జుడు అడవిలోకి వెళ్ళిపోతాడు. శర్వవర్మ చేసినటువంటి ఈ కార్యానికి మెచ్చుకొని కుంతల శాతకర్ణి అతనికి బరుక్రచ్చ అనేటువంటి ఒక నగరాన్ని బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అది అప్పట్లో ఒక ప్రముఖమైనటువంటి వాడరేవు కూడా. బోల్డంత ఆదాయం వచ్చేది దానివల్ల. అందుకనే దాన్ని అతనికి ఇచ్చివేస్తాడు శర్వవర్మకి. అయితే అడవికి వెళ్ళినటువంటి గుణార్జుడు, అంటే ఆ అడవి ప్రాంతం నేటి కొండాపూరు పక్కనే ఉందని చెప్పేసి చెప్తారు. అంటే ఆ కొండాపూర్ అనేటువంటి ప్రాంతంలో పైశాచి భాషను అభ్యసించి ఆ భాషలో బృహత్ కథ అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించి రాజుకి తన శిష్యుల చేత పంపిస్తాడు. రక్తంతో బూర్జర పత్రాలపై రచించడం జరిగింది ఆయన.
దీన్ని చూసినటువంటి కుంతల శాతకర్ణి ఆ రక్తాక్షరాలను చూసి తట్టుకోలేక ఆ గ్రంథాన్ని తిరస్కరిస్తాడు. ఇది కూడా విని గుణాఢ్యుడు కోపంతో ఆ గ్రంథాన్ని ఒకటిగా తగలబెట్టడం చేస్తాడు. వెంటనే విషయం తెలుసుకొని కుంతల శాతకర్ణి గుణాఢ్యుడి దగ్గరికి వెళ్లి దాన్ని తగలపెట్టొద్దు అని చెప్పేసి వేడుకుంటాడు. అప్పుడు ఆయన దాన్ని తగలబెట్టకుండా ఆపడం జరుగుతుంది. చివరికి అందులో ఒక లంబకం అని చెప్పేసి పిలుస్తారు. ఆ లంబకం మాత్రమే మిగులుతుంది. ఆ లంబకం యొక్క ఆధారంగానే తరువాత సోమదేవసూరి కథా సరిత్సాగరం అని, క్షమేంద్రుడు బృహత్కథా మంజిరని, హరిసేనుడు బృహత్కథా కోశమని, వరాహమిహిరుడు బృహత్ సంహిత అని, బుద్ధస్వామి బృహత్కథా శ్లోక సంగ్రహం అని చెప్పేసి రచించడం జరిగింది. ఈ సంఘటనల తర్వాతే కుంతల శాతకర్ణి సంస్కృతాన్ని రాజభాషగా చేయడం జరిగింది. 7వ శతాబ్దంలో భారత పర్యటన గావించినటువంటి హ్యుయాన్సాంగ్ కాతంత్ర వ్యాకరణం 2500 శ్లోకాలతో ఉందని, ఇది ఆ కాలంలో చాలా వ్యాప్తిలో ఉందని చెప్పేసి తెలిపాడు ఆయన. ఈ కుంతల శాతకర్ణి గురించి వాత్సాయనుడు రచించినటువంటి కామసూత్ర, అలాగే రాజశేఖరుడు రచించినటువంటి కావ్యమీమాంస, ఇందాక మనం చెప్పుకున్నాం కదా సోమదేవసూరి రచించినటువంటి కథా సరిత్సాగరంలో ప్రస్తావించడం జరిగింది. శాతకర్ణి తన భార్య మలయావతితో కరిర్త అనేటువంటి ఒక శృంగార భంగిమలో శృంగారం చేయడం వల్ల ఆమె మరణించడం జరిగింది. దీని గురించి కామసూత్రాలో ప్రస్తావించారు. అలాగే గుణాఢ్యుడు శరవర్మల సవాల్ గురించి మనకి కథా సరిత్సాగరం చెప్తుంది. అయితే కుంతల శాతకర్ణి మంచి వీరుడు కూడా ఈయన. శకులు ఆక్రమించినటువంటి ఉజ్జయినిని తిరిగి ఆక్రమిస్తాడు. అలాగే మహారాష్ట్రాను కూడా జయిస్తాడు కుంతల శాతకర్ణి. తన దౌత్యనీతితో ఈయన ఎంతో మంది ఉత్తర దేశపు రాజుల్ని లొంగ తీసుకున్నాడని చెప్పేసి చెప్తారు. ఉజ్జయినిని జయించిన సందర్భంలోనే సామాన్య శకానికి పూర్వం అంటే BCE 57లో విక్రమార్క శకం ప్రారంభమైందని చెప్పేసి చెప్తారు. కుంతలుని బిరుదైనటువంటి విక్రమార్క అనేటువంటి బిరుదుతోనే ఈ శకానికి ఆ పేరు పెట్టారని కాలకాచార్య కథానిక అనేటువంటి జైన గ్రంథం చెప్తుంది మనకి. కుంతల శాతకర్ణి తర్వాత స్వాతికర్ణి వచ్చాడు పాలనలో. అతని తర్వాత 15వ రాజుగా పేర్కొన్నటువంటి మొదటి పులోమావి సింహాసనం అధిష్టానించాడు. మొదట పులోమావి పురాణాల ప్రకారం 15వ రాజు. పులోమావి శాతవాహనుల యొక్క కీర్తిని పెంచిన వారిలో ఇంకొకడు. మగధను పాలిస్తున్నటువంటి కణ్వ వంశస్థుడైనటువంటి సుశర్మను ఓడించి మగధని సొంతం చేసుకున్నట్లు మత్స్యపురాణం చెప్తుంది మనకి మొదటి పులోమావి గురించి. దీనికి నిదర్శనంగా అతని యొక్క నాణేలు పాట్నా సమీపంలోని కమరహార్ అనేటువంటి ప్రాంతంలో దొరికాయి. ఇతని తర్వాత గౌరవకృష్ణ పరిపాలించాడు. అలాగే గౌరవకృష్ణ కాలంలోనే భారతదేశంలో కుషాణ సామ్రాజ్యం ఏర్పడింది. గౌరవకృష్ణ తర్వాత వచ్చినది హలుడు లేదా హల చక్రవర్తి. ఈ హల చక్రవర్తి 17వ రాజు శాతవాహనుల్లో పురాణాల ప్రకారం. ఇతని పాలనా కాలానికే అంటే కుంతల శాతకర్ణి తర్వాత మరలా ప్రాకృతం అనేది రాజభాషగా మారింది. అయితే హలుడు కాలంలో ప్రాకృత భాష స్వర్ణయుగాన్ని చూసింది అని చెప్పేసి చెప్తారు. ఇతనికి కవి వత్సలుడు అనేటువంటి బిరుదు ఉంది. స్వయంగా కవే కాక తన భార్య సంస్కృతం వంటి భాషల యందు మంచి పట్టుకలిగి ఉండేది. అందుకే ఆమెను సంతోషపరచడానికి అనేక పండిత గోష్ఠులు నిర్వహించి అందులో కవుల్ని సన్మానించేవాడు హలుడు. ఇది తెలిసి చాలా ప్రాంతాల నుండి అంటే రాజ్యంలోని చాలా ప్రాంతాల నుండి అనేక మంది అతని స్థానానికి వచ్చి కవితలు, కావ్యాలు, పద్యాలు వినిపించి ఆయన యొక్క మెప్పు పొందేవారు. అలాగే ఆయన ఇచ్చినటువంటి బహుమతుల్ని తీసుకునేవారు వీళ్ళు. ఆ సమయంలో వారు చెప్పినటువంటి పద్యాలని అక్కడున్నటువంటి ఉద్యోగులు భద్రపరిచేవారు రాసి. ఇలా అనేక మంది చెప్పినటువంటి పద్యములను కథలుగా గూర్చి గాథా సప్తశతి అనేటువంటి ప్రాకృత గ్రంథాన్ని హలుడు తయారు చేయించాడు. ఇందులో అతను చెప్పినటువంటి కథలే కాక మిగతా ఒక 349 మంది కవులు చెప్పినటువంటి కథలు కూడా కలిపి ఈ గాథా సప్తశతిని తయారు చేయించాడు ఈయన. హలుడి యొక్క ఆస్థానంలో కుమారీల, శ్రీపాలిత వంటి కవులుండేవారు. వీరిలో ఈ గాథా సప్తశతి బాధ్యత శ్రీపాలితుడు తీసుకున్నాడు అని చెప్పేసి చెప్తారు. ఇతనే హలుడు చెప్పినటువంటి కొన్ని కథలతో పాటు ఈ 349 మంది మిగతా కవులు మరియు కవయిత్రులు చెప్పినటువంటి కథలు కలిపి మొత్తం 700 కథలతో ఈ గాథా సప్తశతిని హలుని యొక్క పర్యవేక్షణలో రూపొందించాడు ఈయన. ఇందులో అనులక్ష్మి, అనులబ్ధ, రేవ, ప్రహత, వర్ధవతి, శశిప్రభ, రోహ, మాధవి వంటి కవియత్రుల రచనలు కూడా ఉండటం మనం గమనించాలి. గాథా సప్తశతిలో రాజులు ఈ 349లో కొంతమంది రాజులు చెప్పినటువంటి కథలు కూడా అందులో పొందుపరచడం జరిగింది. గాథా సప్తశతి లాంటి గ్రంథం ప్రపంచ సాహిత్యంలో ఇంకోటి లేదని చెప్తారు చాలా మంది. శృంగార భరితమైనటువంటి ఈ కథల్లో ఆనాటి సాంఘిక జీవితాలు, గ్రామీణ జీవనం వంటివి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఈ గ్రంథానికే శాలివాహన సప్తశతి అనేటువంటి పేరు కూడా ఉంది. అలాగే తన సేనాపతి విజయానందుడి ద్వారా సింహల రాకుమార్తె అయినటువంటి లీలావతి గురించి తెలుసుకున్నటువంటి హలుడు ఆమెని తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం వద్ద దీనినే సప్తగోదావరి అని పిలిచేవారు అప్పట్లో. ఈ సప్తగోదావరి ప్రాంతంలో
ఈ లీలావతిని ఈయన వివాహం చేసుకున్నట్లు వర్ణిస్తూ లీలావతి పరిణయం అనేటువంటి గ్రంథాన్ని ప్రాకృతంలోనే కుతూహలుడు అనేటువంటి కవి రచించాడు. ఇందులో మహానుమతి, కువలాయావలి, అలాగే లీలావతి వంటి కథలు ఉన్నాయి ఈ లీలావతి పరిణయంలో. తరువాతి కాలంలో హేమచంద్రుడు రచించినటువంటి అభిధాన చింతామణి, అలాగే బాణుడు రచించినటువంటి హర్ష చరిత్రలో కూడా ఈ హల్లుడి యొక్క ప్రస్తావన ఉంది. ఈ హల్లుడి కాలంలో ఈ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ రచనలు అనేవి జరగడం జరిగింది. అందుకే హల్లుని యొక్క పాలన ప్రాకృతంలో స్వర్ణయుగంగా మారింది. గాథా సప్తసతి మరియు లీలావతి పరిణయం ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. హల్లుడి తరువాత మందులక, పురింద్రసేన, సుందర శాతకర్ణి, చకోర శాతకర్ణి, శివస్వాతి వంటి వారు పాలించారని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. కానీ వీరి కాలంలో రాజ్యం చాలా వరకు బలహీనపడింది. శకుల్లోని క్షహరాట వంశస్థులు పశ్చిమ శాతవాహన సామ్రాజ్యాన్ని అనగా మహారాష్ట్ర, మాల్వా వంటి ప్రాంతాలను ఆక్రమించారు. అలాగే కళ్యాణి ఓడరేవుకు వచ్చేటువంటి ఓడలను అడ్డగించి బరుకచ్చికి తరలించేవారు శకులు సుందరి శాతకర్ణి సమయంలో అని చెప్పేసి మనకి తెలుస్తుంది. శాతవాహన రాజ్యం ఆంధ్ర మరియు కళింగకు మాత్రమే పరిమితమైంది. ఇలా తన ప్రభావాన్ని కోల్పోతుంది శాతవాహన రాజ్యం అనే సమయంలో ఒక సూర్యుడిలా ఆ వంశంలో ఒకడు ఉద్భవించాడు. అతని పేరే గౌతమి పుత్ర శాతకర్ణి. ఆ వీరుడు 34 సంవత్సరాల పాటు పరిపాలించి శాతవాహన సామ్రాజ్యం యొక్క కీర్తిని ప్రపంచమంతా చాటి చెప్పేలా చేశాడు. గౌతమిపుత్ర శాతకర్ణి పురాణాల ప్రకారం శాతవాహన రాజుల్లో 23వ వాడు. గుండెల్లో బలముంటే ఆయుధం మరింత పదునుగా నేర్పుగా పనిచేస్తుందని చెప్పి చేసి నిరూపించినవాడు గౌతమిపుత్ర శాతకర్ణుడు. శత్రువులను పూర్తిగా అణిచి శాతవాహన సామ్రాజ్య కీర్తిని ప్రపంచానంతటికీ మరోసారి గుర్తు చేశాడు ఈయన. శకుల్ని అంతమొందించాడు. మొత్తం దక్షిణ భారతదేశంతో పాటు గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మొత్తం పాదాక్రాంతం చేసుకున్నాడు ఈయన. ఎంత వీరుడైనా సరే ఈయన తల్లికి మాత్రం వినయపాత్రుడుగా ఉండేవాడు. అందుకే తన పేరు ముందు తన తల్లి పేరైనటువంటి గౌతమి బాలశ్రీ అని పెట్టుకోవడం జరిగింది ఈయన. అంటే గౌతమి బాలశ్రీ యొక్క పుత్రుని నేను అని చెప్పుకునే విధంగా గౌతమి పుత్ర శాతకర్ణి అని ఆమె యొక్క తల్లి పేరుని ముందుగా తగిలించుకున్నాడు ఆయన. ఇతని కాలం నుండే శాతవాహనుల్లో ఈ ఆచారం మొదలైంది. కానీ కొందరు చరిత్రకారులు ఏం చెప్తారంటే ఆ కాలంలో రాజులకి చాలా మంది భార్యలు ఉండేవాళ్ళు. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల తను ఏ తల్లి యొక్క కొడుకో అని రాజు చెప్పుకోవడానికి ప్రయత్నించాడు అని చెప్తారు. కానీ అది వాస్తవం కాదు. సామాన్య శకం 78లో రాజ్యానికి వచ్చి శకశకము లేదా శాలివాహన శకాన్ని ప్రారంభించాడు ఈయన. ఇతని యొక్క నాణేలు పెద్దబంకూరు, కొండాపూరు, నాగార్జునకొండ, చేబ్రోలు, నేవాస మరియు జోగల్తంబి వంటి ప్రాంతాల్లో దొరికాయి. వీటిపైన ఉజ్జయిని చిహ్నం, ఏనుగు, గుర్రం మరియు బౌద్ధ చైత్యాలు ఉన్నాయి. అలాగే ఇతను గురించినటువంటి చాలా వివరాలు మనకి ఇతని మరణం తర్వాత ఇతను కొడుకు పరిపాలనా కాలంలో 18 సంవత్సరాలు ముగిసి 19వ సంవత్సరంలో ఉండగా ఈ గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనం ఈ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మనకి అనేక వివరాలని అందిస్తుందన్నమాట. నాసిక్లోని బౌద్ధులకు గుహ చైత్య నిర్వహణకై ఒక గ్రామాన్ని దానం చేస్తూ ఈ శాసనాన్ని అక్కడ వేయించింది ఈవిడ. అంతకుముందు గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఇక్కడ బౌద్ధుల కోసం కొంత తన భూమిని దానం చేశాడు. దానికి సంబంధించినటువంటి శాసనం కూడా ఆయన ఇక్కడే వేయించడం జరిగింది. అయితే గౌతమి బాలశ్రీ తాను వేయించినటువంటి నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి ఈ కింది ప్రాంతాలను జయించాడని చెప్పేసి పేర్కొంది. అతని రాజ్యంలో ఈ క్రింది ప్రాంతాలు ఉండేవని చెప్పేసి తెలిపింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. అందులో అసిక అంటే నిజామాబాద్, ఔరంగాబాద్ జిల్లాలో, మరియు అసిక అంటే కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం, ములక అంటే పైఠాన్ ప్రాంతం అంటే ప్రతిష్టానపురం ఉన్నటువంటి ప్రాంతం, సౌరాష్ట్ర అంటే దక్షిణ గుజరాత్ ప్రాంతం, అలాగే కుకురా అంటే తూర్పు రాజస్థాన్, అపరాంత అంటే ఉత్తర కొంకణ మరియు ఉత్తర మహారాష్ట్ర, ఆ మహారాష్ట్రంలోనే ఉత్తరం వైపు ఉన్నటువంటి ప్రాంతం, అలాగే అనూప ఈ ప్రాంతానికి మాహిష్మతి రాజధానిగా ఉండేది. అనూప రాజ్యం అనేది నర్మదా నది పైభాగాన ఉండేది. అలాగే విదర్భ అంటే బేరార్ ప్రాంతాన్ని విదర్భ అని చెప్పేసి పిలుస్తారు. సో అది. అలాగే అకరా అంటే తూర్పు మాలవా ప్రాంతం, దీనికి విదేశ రాజధానిగా ఉండేది. అలాగే అవంతి దీనికి ఉజ్జయిని రాజధానిగా ఉండేది. పశ్చిమ మాలవా ప్రాంతమే అవంతి. అలాగే కుంతల అంటే కర్ణాటక ప్రాంతం, అలాగే వింధ్య ఆవచిత్ అంటే వింధ్య అరావళి పర్వతాలు, సహ్యాద్రి అంటే పశ్చిమ కనుమలు, కనహగిరి మలయా అంటే నీలగిరి ప్రాంతం, మహేంద్ర చెకోరా అంటే తూర్పు కనుమల్లో పైభాగన ఉండేటువంటి ఆ కొండలు, అలాగే శటగిరి అంటే నాగార్జున కొండ, సిరిటన అంటే అమరావతి ప్రాంతంలోని కొండలు వంటి పర్వత శ్రేణులు కూడా అతని రాజ్యంలో ఉండేవని చెప్పేసి తెలిపింది ఆవిడ. అలాగే అతనికి అనేక బిరుదులు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పింది. అందులో ఏక బ్రాహ్మణ అంటే నిజమైన బ్రాహ్మణుడు అని అర్థం, క్షత్రియ దర్పమాన మర్తన అంటే
క్షత్రియులను ఓడించినవాడు అని చెప్పేసి అర్థం. శక యవన పహలవ నిషూదన అంటే శకులను, యవలను, ప్లహవలను విదేశీయులని చెప్పేసి చెప్పాం కదా, వాయువ్యం వైపు వాళ్ళందరినీ ఓడించినవాడు అని. అలాగే ద్విజువర కుటుంబ వర్ధన, ద్విజులు అంటే జంధ్యం ఎవరైతే ధరిస్తారో వాళ్ళని ద్విజులు అంటారు, వారిని రక్షించేవాడు. అలాగే శాతవాహన కుల యశ ప్రతిష్టాకార అంటే వారి యొక్క కులకీర్తిని పెంచినవాడు. సముద్రతోయ పీత వాహన అతని యొక్క గుర్రం 3 సముద్రాల్లో నీళ్లు తాగిందని అర్థం. అలాగే చాతుర్వర్ణ సాంకర్య వినివర్తిత అంటే కులాల సాంకర్యం జరగకుండా, అంటే ఒక కులం వల్ల ఇంకో కులాలను వివాహం చేసుకోకుండా ఇటువంటి వర్ణ సాంకర్యాన్ని కూడా అరిగట్టాడు అని చెప్పేసి చెప్పబడుతుంది. ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడు అని చెప్పేసి చెప్పుకున్నారు కదా, అందుకు. అలాగే క్షహరాట వంశ నిర్వశేషకర, క్షహరాట వంశంలో గొప్పవాడైనటువంటి నహపానుని ఓడించాడు ఈయన. అందుకనే ఆ సందర్భంలో క్షహరాట వంశ నిర్వశేషకర అనేటువంటి బిరుదుని ధరించాడు ఇతను. అలాగే ఈ నహపానుడు నాణేలను పునర్ముద్రించాడు ఈయన. ఇవే జోగల్తంబి అనేటువంటి ప్రాంతంలో మనకి దొరికాయి. అలాగే ఆగమ నిలయుడని, రామకేశవుల వంటి వాడని, ఏకధనుర్ధారుడు అని, బెనకటక స్వామి వంటి బిరుదులు కూడా అతనికి ఉన్నాయని చెప్పింది ఈ శాసనంలో. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి ధాన్యకటకం నుంచి పాలించగా అతని కొడుకైనటువంటి వాసిష్ఠిపుత్ర పులోమావి ప్రతిష్టానపురం నుంచి పాలించాడు అని చెప్పేసి తెలుస్తుంది. ఇది వీరుడైనటువంటి శూరుడైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి. తరువాత రెండవ పులోమావి లేదా వాసిష్ఠిపుత్ర పులోమావి. గౌతమిపుత్రుని యొక్క కొడుకే ఈ వాసిష్ఠిపుత్ర పులోమావి. ఇతని పాలనా కాలంలోనే గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించిందని చెప్పుకున్నాం కదా. ఆ శాసనంలో ఈ పులోమావిని దక్షిణ పదేశ్వరుడు అలాగే నవనర స్వామి అని చెప్పేసి పొగిడింది ఈవిడ. అంటే అతనికి 2 బిరుదులు కూడా ఉన్నాయని ఆవిడ చెప్పడం జరిగింది. ఇతని యొక్క శాసనాలు మనకి నాసిక్లో 4, కార్లేలో 2, అమరావతిలో 2 దొరికాయి. టాలమీ రచించినటువంటి ది గైడ్ టు జాగ్రఫీ అనేటువంటి గ్రంథంలో పులోమావిని ప్రస్తావించడం జరిగింది. పైఠాన్ నుండి పాలిస్తున్నాడు అని చెప్పేసి చెప్పాడాయన. కానీ శకుల్లో క్షహరాట వంశం ప్రభావం తగ్గిన అనంతరం చంతనుడు స్థాపించినటువంటి కార్దమక వంశం వారు పులోమావిని ఎదిరించి ఉత్తర పశ్చిమ ప్రాంతంలోని అనేక భాగాలను ఆక్రమించారు. కార్దమక వంశంలో గొప్పవాడైనటువంటి రుద్రదమనుడితో పులోమావి ఓడిపోవడం జరుగుతుంది. ఇతనితో ఓడిపోయిన తర్వాతే ప్రతిష్టానపురం విడిచిపెట్టి రాజధానిని మరలా ధాన్యకటకానికి మార్చుకొని అక్కడి నుంచి పాలించడం మొదలుపెట్టాడు ఆయన. ఈ సమయంలోనే అమరావతిలో శాసనం వేయించాడు ఇతను. ఆంధ్రాలో శాతవాహనుల శాసనాలు వేయించడం ఇతనితోనే ప్రారంభమైంది. అమరావతి శాసనమే ఆంధ్రాలో శాతవాహనులు వేయించినటువంటి మొదటి శాసనం. ఇందులోనే నాగబు అనేటువంటి తెలుగు పదం కనబడుతుంది. అలాగే శకులే కాదు, వీరి సామంతులైనటువంటి కురువంశస్థులు కూడా కొల్లారు ప్రాంతంలో స్వతంత్రత ప్రకటించుకొని ఈ పులోమావిని సవాలు చేయడం జరిగింది వాళ్ళు. ఆంధ్రాలో ఇతని నాణేలు అధికంగా లభించాయి మనకి. అశోకుని కాలం కంటే ముందే చిన్నదిగా నిర్మింపబడి తర్వాత అశోకుడు బుద్ధుడి యొక్క ధాతువుని నిక్షిప్తం చేసి కొంత విస్తరిస్తూ నిర్మించినటువంటి అమరావతి స్తూపానికి ఇతను కూడా మెరుగులు దిద్దినట్లు అక్కడ దొరికినటువంటి ఇతని శాసనం మనకి తెలియజేస్తుంది. రెండవ పులోమావి తర్వాత అతని తమ్ముడు శివశ్రీ శాతకర్ణి రాజ్యానికి వచ్చాడు. ఇతనికి సంబంధించినటువంటి శాసనం కనిహేరిలో దొరికింది. ఇతన్ని పురాణాలు శివశ్రీ అని చెప్పేసి సంబోధించాయి. అలాగే ఇతని యొక్క నాణేల మీద వాసిష్ఠిపుత్ర శివశ్రీ అని చెప్పేసి వివరించడం జరిగింది. అలాగే కనిహేరి శాసనంలో ఛత్రపన శాతకర్ణి అని చెప్పేసి ఇతని గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే జూనాగఢ్ శాసనం, ఇందాక చెప్పుకున్నాం కదా మనం, రుద్రదమనుడు వేయించినటువంటి జూనాగఢ్ శాసనం దక్షిణ పదాపతి అని చెప్పేసి ఇతని గురించి వర్ణించడం జరిగింది. ఇతని యొక్క నాణేలు మనకి ఆంధ్ర ప్రాంతంలో చాలా చోట్ల దొరికాయి. ద్విభాషల్లో ఈయన యొక్క నాణేలను ముద్రించాడు. ఒకటి ప్రాకృతం, ఇంకోటి దేశీ భాష. ఇతను శకరాజైన రుద్రదాముని కుమార్తె రుద్రదమనికను పెళ్లి చేసుకున్నట్లు ఇతని యొక్క కనిహేరి శాసనం వల్ల మనకి తెలుస్తుంది. అయినా ఈయన శాతవాహనులు శకులకు కోల్పోయినటువంటి తమ రాజ్య భాగాలను తిరిగి జయించాలని చెప్పేసి భావించి రుద్రదమనుడి పైన తిరగబడతాడు. 2 సార్లు అతనిపై దాడి చేసి ఓడిపోతాడు ఈయన. అయినా తన బంధువు అవడం వలన ఈ శాతకర్ణి నేను చంపకుండా వదిలేశాను అని చెప్పేసి రుద్రదమనుడు తన యొక్క జూనాగఢ్ శాసనంలో ప్రస్తావించడం జరిగింది. ఈయన తరువాత శివస్కంద శాతకర్ణి అధికారంలోకి వచ్చాడు. ఈయన యొక్క నాణేలు మనకి నాసిక్, నాగపూర్లో దొరికాయి. వీటిపైన ఉజ్జయిని చిహ్నం మరియు ఏనుగు చిహ్నం ఉన్నాయి. ఇతని గురించి తెలుస్తున్నటువంటి వివరాలు ఇంతే. ఇతని తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి అధికారంలోకి వచ్చాడు. చివరి శాతవాహనుల్లో గొప్పవాడు అని చెప్పి పిలబడే యజ్ఞశ్రీ శాతకర్ణి అధికారంలోకి వచ్చాడు. ఈయన పురాణాల ప్రకారం 27వ రాజు. ఇతని యొక్క నాణేలు మనకి గుజరాత్, కతేవాడ్, బరోడా, మాల్వా, ఉత్తర కొంకణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రాలోని చేబ్రోలు ప్రాంతంలో దొరికాయి. ఈ నాణేలపైన ఓడబొమ్మలు ముద్రించాడు ఆయన. దీనిని బట్టి అంటే
ఇవి దొరికినటువంటి ప్రాంతాలను మనం పరిశీలిస్తే పూర్వీకులు కోల్పోయినటువంటి చాలా రాజ్యభాగాలను తిరిగి జయించి సువిశీలమైనటువంటి దేశాన్ని పరిపాలించాడు అని మనకి అర్థమవుతుంది. అందుకే బాణుడు యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధిపతి అని చెప్పేసి వర్ణించాడు తన యొక్క హర్ష చరిత్రలో. అంతేకాక ఈ నాణేలపై ఉన్నటువంటి ఓడబొమ్మను బట్టి ఇతని కాలంలో విదేశీ వ్యాపారం విస్తారంగా జరిగిందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. నాణేలపైన ఇతన్ని గౌతమిపుత్ర యజ్ఞశ్రీ అని చెప్పేసి సంబోధించడం జరిగింది. ఇతని యొక్క శాసనాలు మనకి నాసిక్, కనిహేరి మరియు ప్రకాశం జిల్లా చినగంజంలో దొరికాయి. అలాగే ఇతను అనేక యజ్ఞాలు చేశాడు కాబట్టి యజ్ఞశ్రీ శాతకర్ణి అని పిలువబడ్డాడని చెప్పేసి చెప్తారు. కానీ ఇతని కాలంలో ఆంధ్రాలో బౌద్ధ మతం ఉచ్చస్థితికి చేరుకుంది. అమరావతి స్తూపాన్ని కొంత విస్తరింపజేశాడు ఈయన. అంతేకాక మహాయాన బౌద్ధంలో ప్రఖ్యాతగాంచినటువంటి మరియు 2వ తథాగతుడు, ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పేసి పిలువబడిన ఆచార్య నాగార్జునుడు ఇతని కాలంలోనే నాగార్జునకొండలో నివసించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి గురువులా భావించాడు అతన్ని. అతని కోసం నాగార్జునకొండలో ఒక మహా చైత్య విహారాన్ని నిర్మించాడు. దీనిని నాగార్జునుడు విశ్వవిద్యాలయంగా తయారు చేశాడు. 5వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి పాహ్యాన్ ఈ విశ్వవిద్యాలయంలో 1500 గదులున్నాయని చెప్పేసి వివరించాడు. అమరావతి స్తూపానికి ఆచార్య నాగార్జునుడు ఒక శిలాప్రాకారాన్ని నిర్మించాడు. దీనిని యజ్ఞశ్రీ యొక్క ధన సహాయంతోనే నిర్మించడం జరిగింది. ఆయన బౌద్ధ మతం గురించి యజ్ఞశ్రీకి వివరిస్తూ సుహృల్లేఖ అనేటువంటి ఒక లేఖను రాశాడు ఆయన. ఇది ఆ కాలంలో చాలా ప్రాచుర్యంలో ఉండేది. బౌద్ధ విద్యార్థులు దీనిని పఠించేవారని చెప్పేసి 7వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి ఇత్సింగ్ తెలపడం జరిగింది మనకి. మహాయాన మతంలో మాధ్యమికవాదాన్ని, శూన్యవాదాన్ని నాగార్జునుడు బోధించాడు. మాధ్యమిక తత్వాన్ని వివరిస్తూ మాధ్యమిక కారిక అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు ఈయన. అదే కాక వైద్యశాస్త్రానికి సంబంధించి ఆరోగ్య మంజరి, రసాయన శాస్త్రం పైన రసరత్నాకరం, సంక్షేమ రాజ్యం ఏ విధంగా ఉండాలో చెప్తూ రత్నావళి, రాజపరికథ వంటి రచనలు చేశాడు ఈయన. ఇవే కాక ఇతని గురించి చెప్పుకోవలసినటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా ఈ చాప్టర్లో బౌద్ధ మతం వచ్చిన చోట మనం ప్రస్తావిద్దాం. అయితే కథాసరిత్సాగరం ప్రకారం ఈయన ఒక శాతవాహన యువరాజు చేతిలో మరణించినట్లు తెలుస్తుంది. ఇక యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత విజయశ్రీ శాతకర్ణి అధికారంలోకి వచ్చాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క సోదరుడే ఈ విజయశ్రీ శాతకర్ణి. కేవలం 6 సంవత్సరాలు మాత్రమే పాలించాడు. ఇతని యొక్క అసంపూర్తి శాసనం ఒకటి మనకి నాగార్జునకొండలో దొరికింది. నాణేలు కూడా అక్కడే దొరికాయి ఇతనివి. ఇతని పేరు మీదుగా విజయపురిని నిర్మించాడు ఈయన. ఇదే శ్రీపర్వతం అని చెప్పేసి పిలువబడింది. ఈ ప్రాంతంలో ఇక్ష్వాకులు బలవంతంగా మారుతున్నారని, వారిని అణచాలి అనేటువంటి ఉద్దేశంలో అతను ఈ ప్రాంతం పైన శ్రద్ధ వహించినట్లు తెలుస్తుంది మనకి. తర్వాత శాతవాహనులు మహారాష్ట్ర, కతేవార్ వంటి ప్రాంతాలను మెల్లిగా శకులకు కోల్పోవడం జరుగుతుంది. పశ్చిమ తీరరేవు పట్టణాలను కూడా వీళ్ళు కోల్పోతారు. దీంతో ఆర్థికంగా దెబ్బతింటారు శాతవాహనులు. అంతేకాక వీరు శకులతో నిరంతరం గొడవలో ఉన్నప్పుడు స్థానిక సామంతులు కూడా బలపడి స్వతంత్రించడం మొదలుపెట్టారు. ఇలా పరిస్థితులు ఉన్నప్పుడు విజయశ్రీ శాతకర్ణి తర్వాత చంద్రశ్రీ అధికారంలోకి వచ్చాడు. ఇతని యొక్క శాసనం మనకి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వద్ద కొడవలి అనేటువంటి ప్రాంతంలో లభించింది. ఆంధ్రాలోని కృష్ణా గోదావరి ప్రాంతాల్లో ఇతని యొక్క నాణేలు లభించాయి. ఇతని తర్వాత 3వ పులోమావి అధికారంలోకి వచ్చాడు. ఈ 3వ పులోమావే శాతవాహనుల్లో చివరి రాజు. ఇతని కాలంలోనే శాతవాహన రాజ్యంలో అంతఃకలహాలు వచ్చాయని, వీటిని అవకాశంగా తీసుకుని సామంతులు పలు ప్రాంతాల్లో స్వతంత్రం ప్రకటించుకున్నారు అని చెప్పేసి యుగపురాణం అనేది తెలుపుతుంది. యుగపురాణం ప్రకారం ఇక్ష్వాకులు లేదా శ్రీపర్వతీయులు 3వ పులోమావిని పారద్రోలి శాతవాహన సామ్రాజ్యాన్ని ఆక్రమించారు. దీంతో 3వ పులోమావి మేకధోని లేదా బళ్ళారి ప్రాంతానికి వెళ్లి అక్కడ కొంతకాలం పాటు పరిపాలన చేయడం జరిగింది. మేకధోనిలో ఇతని యొక్క శాసనం దొరికింది. అలాగే కర్ణాటకలోని ధార్వాడ్ దగ్గరలో హాలేవాసన అనేటువంటి గ్రామంలో కూడా ఈయనది ఒక శాసనం దొరకడం జరిగింది. కర్ణాటక, విదర్భ ప్రాంతాల్లో ఇతని నాణేలు కూడా లభించాయి. మేకధోని శాసనంలోనే గ్రామ పరిపాలనను నిర్వహించే గుల్మిక అనేటువంటి అధికారిని గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే బళ్ళారి ప్రాంతాన్ని అతని మహాసేనాధిపతి కండనాగుడు పాలిస్తున్నాడని చెప్పేసి ప్రస్తావించారు ఆ మేకధోని శాసనంలో. ఇతనితో శాతవాహన వంశం అనేది అంతమొంది ఇక్ష్వాకుల పాలన మొదలయ్యింది. ఇది శాతవాహనులకు సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర.